ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎపిసోడ్ అన్నారు కానీ నాకు ఇవాళ ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే మైండ్ గేమ్సే చాలా ఎక్కువ కనిపించింది. రోహిత్ స్ట్రాటజీ, దీపక్ క్యాలిక్యులేషన్, అమన్ అపూర్వ అన్నెసెసరీ ఫైట్, ఇంకా గాయత్రికి వచ్చేసి ఎల్లో కార్డ్. ఆనెస్ట్లీ ఇవాళ ఈ ఎపిసోడ్లో మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో మొదలు పెడదామా? హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో నేను కొత్త కాంటెంట్ క్రియేటర్ కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. దయచేసి లైక్, షేర్ అండ్ కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టండి. నేను రోజు ఎపిసోడ్ రివ్యూస్ ఇస్తున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నేను మీకు చెప్తున్నా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాతో మ్యాచ్ అవుతుందా లేదా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్లో ఫస్ట్ ఆర్మ్ రెస్లింగ్ అని చెప్పేసి శ్రీముఖి చిన్న టాస్క్ పెడుతుంది, ఫన్ టాస్క్. దానికి వచ్చేసి మిథిలేష్ అండ్ రోహిత్ ఆడతారు. నేనేమనుకున్నా అంటే మిథిలేష్ బైసెప్స్ రోహిత్ కన్నా చాలా పెద్దగా డిఫైన్డ్గా ఉండే. ఓకే, మిథిలేష్కి ఛాన్స్ ఉంది, మేబీ హీల్ ప్రూవ్ ఇట్ అని అనుకున్నా. బట్ రోహిత్ విన్ అయిపోయాడు. బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ రోహిత్ టు విన్, అదైతే ఒప్పుకోవాలి. మిథిలేష్ ఓడిపోయాడు. శ్రీముఖి గుర్తు కూడా చేస్తుంది, లైక్ ఇది ఫన్ టాస్కే బట్ ఫిజికల్ స్ట్రెంత్లో ఓడిపోయావు, నువ్వు ప్రూవ్ ఇంకా చేసుకోవాలి అని. బట్ కమింగ్ డేస్లో మేబీ మిథిలేష్కి ఛాన్స్ ఉంది, ఎందుకంటే చూడడానికి ఆయన చాలా ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు. మేబీ ఒక మంచి ఎపిసోడ్ పడితే అప్పుడు మనకు తెలుస్తుందేమో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. కానీ గర్ల్స్ ఆర్మ్ రెస్లింగ్కి అసలు కాంపిటీషనే లేదు. ఇద్దరు పేజెంట్ వెళ్ళిన అమ్మాయిలు వచ్చారు, సృష్టి అండ్ అపూర్వ. అండ్ సృష్టి క్లియర్గా డామినేట్ చేసింది అపూర్వాని ఇక్కడ. అండ్ ఈవెన్ 1-2 సెకండ్స్లో ఫట్ ఇట్స్ డన్, తను విన్ అయిపోయింది. అసలు అపూర్వ ఏం చేస్తుంది, నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఆమె అయితే ఏం చేస్తలే ఇంకా. సో ఈరోజు ఎపిసోడ్ థీమ్ వచ్చేసి ఫిజికల్ స్ట్రెంగ్త్. సో దాని పరంగా టీమ్స్ డివైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ టీమ్స్ డివిజన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు, మ్యూజికల్ రౌండ్ లాగా. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇట్లా డిఫరెంట్ టీమ్స్లో. సో ఒక సర్కిల్ డ్రా చేశారు, ఆ సర్కిల్ మధ్యలో ఒక చైర్ ఉంది. ఆ ఫస్ట్ వెళ్ళి ఎవరైతే ఆ చైర్లో కూర్చుంటారో వాళ్ళు స్ట్రాంగ్ టీమ్, విచ్ ఇస్ రెడ్ టీమ్. అండ్ వాళ్ళు వచ్చేసి ఒక వీక్ మెంబర్ని సెలెక్ట్ చేసుకొని బ్లూ టీంలో పెట్టాలి. సో అది ప్రొసీజర్. ఫస్ట్ ఆడతారు. ఆడినప్పుడు వచ్చేసి ఫస్ట్ వెళ్ళి రోహిత్ కూర్చుంటాడు. సో రోహిత్ ఇప్పుడు వీక్ మెంబర్ని సెలెక్ట్ చేయాలి, ఆయన వచ్చేసి రామకృష్ణని సెలెక్ట్ చేస్తారు. రోహిత్ రీజనింగ్ నాకు ఇక్కడ వ్యాలిడ్గా అనిపించింది. ఏమంటాడంటే ఈయన చాలా కన్ఫ్యూజ్ అవుతాడు, మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అస్సలు మైండ్ ప్రెజెన్సే ఉండదు, సో నాకు వీక్ అనిపిస్తుంది అని పాయింట్ ఇట్లా మొహం మీద చెప్పాడు. అది చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అందులో వచ్చేసి ఫస్ట్ ఝాన్సీ కూర్చుంటుంది, తను రెడ్ టీమ్, స్ట్రాంగ్ టీమ్. అండ్ అపూర్వ వచ్చేసి బ్లూ టీమ్, విచ్ ఇస్ వీక్ టీమ్. తర్వాత వచ్చేసి మళ్ళీ బాయ్స్ ఆడతారు. ఈసారి వచ్చేసి మిథిలేష్ ఫస్ట్ కూర్చుంటాడు. తను కూర్చున్నాక తను చరణ్ని వీక్ మెంబర్గా బ్లూ టీంలోకి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ చరణ్ వచ్చేసి అడుగుతాడు అనమాట, అసలు ఎందుకు ఏంటి అంటే. సో మిథిలేష్ ఆన్సర్ ఏం చెప్తాడంటే, చరణ్ కొంచెం చూడ్డానికి అంత ఫిజికల్గా లేడు కదా, కంపారిటివ్లీ ఇక్కడ మేము మెన్, అదర్ బాయ్స్ ఆర్ లైక్ వెరీ స్ట్రాంగ్ బిల్ట్ అన్నట్టు చెప్తాడు. ఇక్కడ చరణ్ అస్సలు తగ్గడు. ఈజ్ లైక్, ఓకే నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదని ఏం చూడకుండా నువ్వు చెప్తున్నావు కదా, ఓకే ఫైన్, నీకు బుద్ధి లేదు అంటాడు. కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది. మిథిలేష్ కూడా పాపం ఆ అబ్బాయికి ఏమన్నాలో తెలియలేదు, రెస్పెక్ట్ఫుల్గా హీ ఎక్స్ప్లెయిన్ లైక్ నేను ఇలానే అనుకున్నా, దిస్ ఇస్ మై అజంప్షన్ అని చెప్పేసి. నేను చరణ్ పాయింట్తో డెఫినెట్గా అగ్రీ చేస్తాను. ఏంటంటే ఇట్లా ఫిజికల్ అపీరియన్స్ చూసి ఫిజికల్ స్ట్రెంత్ సెలెక్ట్ చేయకూడదని. కానీ నీకు బుద్ధి లేదు అని కొంచెం పర్సనల్గా అటాక్ చేశాడేమో అన్నట్టు అనిపించింది. సర్ప్రైజింగ్లీ మిథిలేష్ బాగానే హ్యాండిల్ చేశాడు, అట్లా ఏం నోరు జారలేదు ఆర్ హీ వాజంట్ డిస్రెస్పెక్టింగ్, అది చాలా బాగా అనిపించింది. సో లాస్ట్కి అమన్, దీపక్ అండ్ హేమంత్ మిగిలిపోతారు. వీళ్ళలో ఎవరు కూర్చుంటే వాళ్ళే అని చెప్పేసి ప్రియాని ఆమెను సంచాలకుగా పెడతారు. సో యాజ్ యూజువల్ ఫస్ట్ వెళ్ళి అమనే కూర్చుంటాడు. బట్ దీపక్ వచ్చేసి ఒక పాయింట్ రేస్ చేస్తాడనమాట. అమన్ ఎందుకు, తను యాక్చువల్లీ సర్కిల్ లోపల ఉన్నాడు, అందుకనే తను ఈజీగా వెళ్ళి ముందు కూర్చున్నాడు అని. దానికి కూడా అమన్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాడు, నాకు అన్ని బొక్కలే పడుతున్నాయి, నిన్న కూడా అలాగే జరిగిందని. అదే ఆ టాస్క్లో రోహిత్తో గెలిచినా ఓడిపోయాడు కదా ఆ టాస్క్. కొంచెం ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు. దాని తర్వాత దీపక్ వీక్ క్యాండిడేట్ అని దీపక్ని పంపించేస్తారు, వీక్ బ్లూ టీంలో వేస్తారు. ఈ లోపు ఇంట్రెస్టింగ్గా మిథిలేష్ నించొని అక్యూజ్ చేస్తాడు దీపక్ని. దీపక్ ముందే డిసైడ్ అయిపోయాడు, రోహిత్ స్ట్రాంగ్ టీంలో వెళ్ళిపోయిన వెంటనే నేను వీక్ టీంలోకి వెళ్ళాలని, అందుకే ఆయన అంతలా ఇప్పటివరకు ట్రై చేయలేదు, బట్ ఓన్లీ స్క్రీన్ స్పేస్ కోసం మాత్రమే అమన్ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాడు అని. ఫర్ విచ్ ఇంట్రెస్టింగ్లీ దీపక్ ఒప్పుకుంటాడు, లైక్ యా నేను ఈ స్ట్రాటజీ వేసా, హీ వాంట్స్ టు షైన్ అండ్ వేర్ కెన్ హీ షైన్ మోర్ దెన్ అ వీకర్ టీమ్. అండ్ ఐ థింక్ ఆ స్ట్రాటజీ చాలా బాగా అనిపించింది నాకు, వెరీ స్మార్ట్. ఇందులో మిథిలేష్ అక్యూజ్ చేసినప్పుడు దీపక్ ఇట్లా లేదు లలయం కాదు అని చెప్పకుండా హీ యాక్సెప్టెడ్ ఏ స్ట్రాటజీ, అది మంచిగా అనిపించింది. చూద్దాం అసలు దీపక్ ఏం స్ట్రాటజీ వేసి టీంని విన్ చేపిస్తాడా ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. మిథిలేష్ దీపక్ మధ్యన డిస్కషన్ జరుగుతుంది. ఈ మధ్యలో అపూర్వ లేచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఈలోపు అమన్ ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు. అండ్ తాను వచ్చేసి ఈ అపూర్వ మీద ఇరిటేట్ అయిపోతాడు అనమాట. తను ఏదో చెప్పడం చేస్తే, నిన్న కూడా నువ్వు ఇలానే చేసావు, నీ వల్లే నా గేమ్ బొక్కపడింది, నేను బ్యాడ్ అయ్యాను అంటున్నాడు. ఓకే, నిన్న అమన్ అదే టాస్క్ ఆడాడు, రోహిత్ అదే టాస్క్ ఆడాడు. రోహిత్ వచ్చేసి
పాజ్ చెప్పినప్పుడు వెయిట్ చేశాడు. ఇంకా ప్లే చెప్తాదా లేదా తెలియకుండా తను వెయిట్ చేశాడు. అమన్ వచ్చేసి కొంచెం కంగారు పడ్డాడు. కొంచెం కంగారు పడి తను వెళ్ళి పిల్లోస్ తీసుకున్నాడు. హిజ్ లక్ వాజ్ గుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫేవర్ తనకి జరిగింది. తను విన్ అయ్యాడు. నేను బ్యాడ్ అయిపోయానని చెప్పేసి యూ షటప్ అని అమ్మాయి మీద అరిచేసి అసలు మాట్లాడనివ్వకుండా చేయడం చాలా పేట్రియార్కీ అనిపించింది. అమన్ విన్ అయ్యాడు. అమన్కి పవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ తనే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు. హౌ అసలు లిటరలీ అపూర్వ ఏం చెప్పాలనుకున్నది కూడా తెలియలేదు తెలుసా. ఈయన అరుస్తానే ఉన్నాడు, ఇరిటేట్ అవుతానే ఉన్నాడు, ఆ అమ్మాయిని బ్రేక్ చేస్తానే ఉన్నాడు. తను మాట్లాడేది అస్సలు అయితే నాకైతే వినిపించలేదు ఒక ఫీవర్గా. టీమ్స్ పంపకాలు అయితే జరిగిపోయాయి. స్ట్రాంగ్ టీంలో 7 మెంబర్స్, వీక్ టీంలో 8 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ జ్యూరీ వచ్చి ఒక ట్విస్ట్ ఏంటి అంటే 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఒక ఎల్లో కార్డ్ వచ్చేసి ఆ పర్సన్కి ఇవ్వాలి అండ్ ఆ డెసిషన్ వచ్చేసి స్ట్రాంగ్ టీం తీసుకు. ఇప్పుడు స్ట్రాంగ్ టీం వెళ్ళి అందరూ డిసైడ్ అయ్యి గాయత్రి ఈజ్ ద అన్డిజర్వింగ్ ప్లేయర్, తనకి ఎల్లో కార్డ్ ఇవ్వచ్చు అని చెప్పి ఇస్తారు. అండ్ దట్స్ ద మోస్ట్ రైట్ డెసిషన్ ఎనీవన్ కెన్ ఎవర్ టేక్. మేబీ అసలు జనాలు పల్స్ పట్టినట్టున్నారు. అన్డిజర్వింగ్ ప్లేయర్కి ఎల్లో కార్డ్ వచ్చింది. అబ్బా సాయిరామ్, ఎవరు ఎఫెక్ట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. గాయత్రి వచ్చేసి ఎందుకు నన్ను తీస్తున్నారు రీజన్ చెప్పు అంటే శాలిని వచ్చి అసలు పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పెడుతుంది. ఎందుకంటే క్లిప్స్ టాస్క్లో నువ్వు వెళ్ళావు, ట్రై చేసావు, ఈజీగా గివప్ ఇచ్చేసావు. దాని తర్వాత ఇప్పుడు కూడా టాస్క్లో అమ్మాయిలు ఫస్ట్ ఎవరు వెళ్ళి ఆ సీట్ మీద కూర్చుంటారని మ్యూజికల్ చైర్ ఆడుతున్నప్పుడు నువ్వు అసలు ట్రై చేయలేదు. ఏమనంటే నేను హైట్ ఉన్నా, నా ముందే వేరే వాళ్ళు కూర్చునిపోయారని జస్ట్ రీజన్సే చెప్తున్నావు, ఎక్కడ నాకు నీ స్ట్రెంత్ కనిపించలేదు అని పాయింట్స్ ఇట్లా మొహం మీద చెప్పి దానికి ఆమె ఏదేదో డిఫెండ్ చేసుకుంది, నేను ఆడాను, ఇది చేశాను, అది చేశానని. కానీ నాకు ఏది వ్యాలిడ్ సెన్స్గా అనిపించలేదు. ఎనీవేస్, బట్ తనకే ఒక పవర్ వస్తుంది. షీ హ్యాస్ టు సెలెక్ట్ ద లీడర్స్ ఫర్ వీక్ టీమ్ అండ్ స్ట్రాంగ్ టీమ్. అండ్ వాళ్ళకే ఎవరికి ఓట్ అపీల్ ఇవ్వాలన్న ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళే టీమ్ లీడర్స్ కాబట్టి. బట్ ఇక్కడ మాత్రం తను ఫేర్గానే చేసింది. రోహిత్ని సెలెక్ట్ చేసుకుంటుంది స్ట్రాంగ్ టీమ్కి, ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్ అని, మెంటలీ అండ్ స్ట్రాటజీ కూడా ఉంటుందని. అట్ ద సేమ్ టీమ్ వీక్ టీమ్కి వచ్చేసి దీపక్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో టాస్క్ వచ్చేసి ఏంటంటే ఒక సర్కిల్ ఉంటుంది, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా మొత్తం చుట్టూరా స్టాండ్స్ ఉంటాయి. ఆ స్టాండ్స్ మీద కీస్ ఉంటాయి. ఈ రౌండ్లో మొత్తం అందరూ ప్లేయర్స్ని కట్టేసి దానికి లాక్స్ ఉంటాయి. సో ఈ టీమ్స్ ఏం చేయాలంటే టీం వర్క్గా వెళ్ళి ఎవరి టీం మెంబర్స్ కీస్ వాళ్ళు తీసుకొని ఫాస్ట్గా వచ్చి ఓపెన్ చేసేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్లేస్లో కూర్చోవాలి. అదే ఏ టీం ఫస్ట్ చేస్తుందో వాళ్ళే విన్నర్. ఇక్కడ అందరూ రోహిత్ స్ట్రాటజిక్ అని అంటారు కదా, హీ ప్రూవ్డ్ ఇట్ రైట్ హియర్. ఎలా అంటారా, తను స్ట్రాటజీ చేస్తున్నప్పుడు ఏమంటాడంటే మిథిలేష్, అమన్, నేను విచ్ ఇస్ రోహిత్, మేమందరం స్ట్రాంగ్ కాబట్టి మనం లాస్ట్ వరకు ఉండాలి, ముందు శాలిని వీళ్ళందరినీ పంపించేద్దామని ఆయన మంచి స్ట్రాటజీ చెప్తాడు. అది చాలా బాగా అనిపించింది. ఆయన జస్ట్ పొగుడుతున్నారంటే ఉత్తనే కాదు, హీఈస్ యాక్చువల్లీ ప్రూవింగ్ వాట్ హీ స్పీక్స్. అండ్ ఇంతమంది ఆయన సపోర్ట్ చేస్తున్నారంటే హీ ఈస్ స్టాండింగ్ అప్ ఫర్ దాట్. గేమ్ స్టార్ట్ అవుతుంది, అందరూ ఫుల్ ప్రాణం పెట్టి ఆడతారు. వీక్ టీమ్ అయినా స్ట్రాంగ్ టీమ్ అయినా అందరు చాలా బాగా ఆడతారు. బట్ ఆబ్వియస్లీ మెన్ అండ్ బైసెప్స్ మొత్తం స్ట్రాంగ్ టీంలోనే ఉంది. ఈజీగా లాగేస్తారు రోహిత్ అండ్ అమన్, ఇంకా మిథిలేష్ చాలా బాగా, అమ్మాయిలు కూడా చాలా బాగా ఆడతారు, ఝాన్సీ అండ్ సృష్టి. సో వచ్చేసి చూస్తే రోహిత్ ఫస్ట్ రోప్ని పట్టుకొని పుల్ చేస్తాడు. నవదీప్ ముందే చెప్తాడనమాట, రోప్ని పట్టుకోవడం ఇస్ రాంగ్, యూ షుడెంట్ బీ డూయింగ్ ఇట్ అని. ఆయన అలా చేయడం వల్ల టాస్క్ మధ్యలో ఆగుతుంది. అండ్ ఈ లోపు సృష్టి కీస్ కింద పడిపోతే ఈ కీస్ ఏం చేయాలని చెప్పి అభిజిత్ అడుగుతాడు. సో ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్ట్ పాయింట్లో పెడితే మళ్ళీ టీం అందరినీ పుష్ చేసుకొని సృష్టి కీస్ తీసుకొని అందరూ విడిపించుకొని లాస్ట్లో దీపక్ అండ్ అపూర్వ మిగిలిపోతారు. అపూర్వ దగ్గర కీజే ఉండవు. దీపక్ ఏం చేస్తాడో తెలీదు, బట్ ఫైనలీ వాళ్ళు ఓడిపోతారు. సో ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చేసి స్ట్రాంగ్ టీం విన్నింగ్ టీంకి వస్తుంది. సో రోహిత్ వచ్చేసి అసలు నేను ఒప్పుకుంటా, గర్ల్ పవర్ చాలా ఇంపార్టెంట్ మా దాంట్లో, మంచి స్ట్రాటజిక్గా నించున్న అమ్మాయిలు అండ్ సృష్టి ఉన్న పాయింట్ ఇస్ వెరీ క్రూషియల్. తను అక్కడ స్ట్రెంత్ ఇచ్చి మాకు పుష్ ఇవ్వడం వల్లే మేము విన్ అయ్యాము అని చెప్పి చాలా బాగా ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ టు పుట్ హిస్ టీమ్ మెంబర్స్ ఫస్ట్. అది ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్ అన్నందుకు ఐ థింక్ అక్కడ ఉన్నది ఇక్కడ బాగా యూజ్ అయినట్టుంది. అదైతే చేశాడు ఆయన. దాని తర్వాత వచ్చేసి సృష్టికి ఇస్తానంటారు. ఈలోపు రాజ్కుమార్ వచ్చి బాంబు పేలుస్తారు. ఏంటి, నేను నా రివర్స్ కార్డ్ వాడతా, ఎవరైనా సెలెక్ట్ అవ్వనివ్వండి, నేనే ఓట్ అపీల్ చేస్తా అంటది. అలానే సృష్టి సెలెక్ట్ అయితే తన రివర్స్ కార్డ్ యూస్ చేసేసి ఫైర్ కార్డ్ తను ఓట్ అపీల్ చేస్తుంది, మంచిగా ఓట్ అపీల్ చేస్తుంది. ఇప్పుడు జ్యూరీ సెలెక్ట్ చేస్తారు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. జ్యూరీ ఇక్కడ న్యాయం చేస్తారు సృష్టికి. ఏంటంటే తన తప్పు లేకుండా కీస్ పడిపోయినప్పుడు కూడా ఫస్ట్ నుంచి తను స్టార్ట్ చేసి స్పోర్టివ్గా తీసుకొని మరీ విన్ అయింది. చాలా బాగా ఆడిద్ది, మాకు ఆ క్వాలిటీ నచ్చింది. అండ్ మేమైతే అన్యాయం చేయం, మేము చూస్తున్నాం కదా అని చెప్పేసి సృష్టికి ఇస్తారు ఓట్ అపీల్. తను కూడా చక్కగా షార్ట్ అండ్ స్వీట్గా బాగా ఓట్ అపీల్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి జ్యూరీ ఎల్లో కార్డ్ ఇవ్వాలి. అది ఎవరికి ఇస్తారంటే రోహిత్కి. నేనైతే షాక్.
నాకు కొంచెం వాళ్ళు చెప్తున్నప్పుడే కొంచెం ఐడియా ఉంది. వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ ద గేమ్ ఎలా ఆడారు ఏంటి అదంతటి కోసం కాదు. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ రూల్స్ మీకు తెలియజేయడానికి మాత్రమే మేము ఈ యెల్లో కార్డ్ ఇస్తున్నాము అని చెప్పేసి రోహిత్‌కి ఇస్తారు. దే జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ ద పాయింట్ లైక్ మీరు విన్నింగ్ టీమ్‌లో ఉన్న ఏదైనా సరే మీరు రూల్స్ ఫాలో అవ్వకపోతే మీకు యెల్లో కార్డ్ వస్తది. అదే వాళ్ళు చెప్పాలనుకున్నారు అండ్ దే డిడ్ ఇట్. పాపం రోహిత్‌కి వస్తది. ఆయన అది కూడా స్పోర్టివ్‌గా తీసుకొని నేను నెక్స్ట్ టైమ్ నుంచి రూల్స్ ఫాలో అయ్యి చేస్తానని చెప్పి చెప్తారు. లాస్ట్‌లో ఒక ఫైనల్ ఫన్ టాస్క్ అవుతది. గోల్డ్ డ్రాప్ వాళ్ళది. దే హ్యావ్ టు గెస్ ఆ గారెలు ఏ ఆయిల్ యూజ్ చేశారని. ఇద్దరు కరెక్ట్‌గా గెస్ చేస్తారు. గాయత్రి అండ్ భాగి. వాళ్ళిద్దరికీ గోల్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నుంచి హ్యాంపర్స్ వస్తాయి. దానికి కొంచెం ప్రచారం చేసి అట్లా ఫన్నీగా ఎండ్ అయిపోతది. సో, ఈరోజు ఎపిసోడ్‌లో చూస్తే సృష్టి తన పెర్ఫార్మెన్స్‌తో చాలా బాగా ఇంప్రెస్ చేసింది. దీపక్ స్ట్రాటజీ ఇలా వీక్ టీమ్‌లోకి వెళ్ళడం మంచి స్ట్రాటజీయేనా? లేకపోతే సేఫ్ గేమా? అమ్మని అపూర్వ మీద అట్లా షటప్ అని అరవడం, ఆ అమ్మాయిని మాట్లాడనివ్వకుండా చేయడం ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. ఇంకా నేను ఏదైనా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అనుకుంటే అది కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అంతేనండి ఈరోజు ఎపిసోడ్ కబుర్లు. నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ నేను ఈ రివ్యూస్ రోజు చేస్తున్నా. మీరు రోజు నా అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కిపెట్టుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను కొత్త కాంటెంట్ క్రియేటర్ కాబట్టి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యా.